ఒక రాజుకు కలలో దేవుడు ప్రత్యక్షమై ఒక రత్నాన్ని బహుకరించాడు. దానికి 2 వైపులా రంధ్రాలు ఉన్నాయి. దాన్ని హారంలో వేసుకుని ధరించాలనిపించింది రాజుకు. ఆస్థాన కంసాలిని పిలిచి మంచి హారంలోకి ఎక్కించండి దీన్ని అని ఆదేశించాడు. మరుదినం కంసాలు వచ్చి, మహారాజా, ఎంత ప్రయత్నించాం బంగారు తీగ రత్నం గుండా దూరటం లేదు. రత్నానికి రంధ్రం సరిగా ఉండట్లేదు, మధ్యలోనే అడ్డుకుంటున్నది. పోనీ దారాన్ని ఇంకొంచెం సన్నం చేద్దామా అంటే అది ఇప్పటికే చాలా సన్నం అయిపోయింది అన్నాడు. దాంతో రాజు దేశాల స్వర్ణకారులను పిలిపించాడు. అయినా ఫలితం లేదు. ఆ రత్నంలో నుంచి దూరేంత సన్నటి దారాన్ని ఎవరూ చేయలేకపోయారు. అదే దేశంలోని తెలివైన యువకుడు ఒకడు ఒకసారి రాజు వద్దకు వచ్చి, నేను ప్రయత్నించి చూస్తాను అన్నాడు. చూద్దు కానీ అయినా ఇంతమంది దగ్గర లేనిది నీ దగ్గర ఉన్నది ఏమిటి అన్నాడు రాజు. తెలివి, పట్టుదల, ఈ 2 ఉన్నాయి నాలో అన్నాడు ఆ యువకుడు. ప్రయత్నిస్తే తప్పేముంది అన్నాడు యువకుడు. రాజు సంతోషించాడు. కంసాలి తయారు చేసిన బంగారు తీగనే తీసుకున్న యువకుడు ముందు ఒక రోజంతా రత్నంతో కుస్తీ పట్టాడు. అయినా ఏమీ లాభం లేదు. రత్నపు రంధ్రంలోనికి నిజంగానే దూరటం లేదు దారం. కొంతసేపటికి అతనికి ఓ ఆలోచన వచ్చింది. ప్రభు, ఒకరోజు సమయం ఇవ్వండి అని అడిగాడు. రాజుగారు సరే అన్నారు. మర్నాడు తెల్లవారేసరికల్లా రత్నహారాన్ని తీసుకువచ్చి రాజుకు అందజేశాడు యువకుడు. రాజు సంతోషంతో, ఆహా, బలా, ఎంత గొప్ప స్వర్ణకారుల వల్ల కాని పని నీ వల్ల అయింది, ఎట్లా చేశావు అని అడిగాడు యువకుడిని. మహారాజా, ఆ బంగారు తీగను తేనెలో ముంచి రత్నపు బెజ్జంలో అది దూరినంత వరకు దూర్చి గదిలో మూలన ఒక చీమల పుట్టకు ఎదురుగా పెట్టాను. కొంచెం సేపటికల్లా తేనె వాసన పట్టి చీమలు రత్నంలోకి రాసాగాయి. నేను రత్నాన్ని కదలకుండా ఇరికించి పెట్టాను. అలాగే తీగ రత్నంలో నుంచి జారిపోకుండా జాగ్రత్త పడ్డాను. అంతే, తెల్లారేసరికల్లా చీమలు తీగను బెజ్జంకుండా 2వ వైపుకు లాక్కెళ్ళాయి. మరి అవి రత్నపు బెజ్జాన్ని పెద్దగా చేశాయో లేక తీగనే సన్నగా చేశాయో మరి తెలియదు నాకు. ఇది నా గొప్పతనం కాదు, ఆ చిన్న చీమల చేసిన ఘనకార్యం ఇది అని జవాబిచ్చాడు. అది విని సభలో వాళ్ళంతా హర్షధ్వానాలు చేశారు. రాజు ఆ యువకుడిని ఘనంగా సత్కరించడంతో పాటు అతన్ని తన అంగరక్షకుడుగా, సలహాదారుడుగా నియమించుకున్నాడు.